ఇండియాకు చెందిన బ్రహ్మోస్ మిసైల్ పవర్ ఏంటనేది ప్రపంచ దేశాలకు తెలిసింది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ కి చెందిన సైనిక స్థావరాలపై ఇండియా బ్రహ్మోస్ మిసైల్స్ ని ఉపయోగించి అటాక్ చేసి డిస్ట్రాయ్ చేసింది. పాకిస్తాన్ దగ్గరున్న అమెరికా మరియు చైనా ఆయుధాలు బ్రహ్మోస్ మిసైల్స్ ని ఆపలేకపోయాయి. బ్రహ్మోస్ మిసైల్స్ సృష్టించిన విధ్వంసానికి భయపడిన పాకిస్తాన్ అమెరికా కాళ్ల మీద పడి సీజ్ ఫైర్ జరిగేలా ఒప్పించింది. అర్జెంటీనా, బ్రెజిల్, సౌదీ అరేబియా లాంటి 17 దేశాలు బ్రహ్మోస్ మిసైల్ ని కొనడానికి పోటీ పడుతున్నారు. బ్రహ్మోస్ మిసైల్ ని ఇండియా, రష్యా కలిసి తయారు చేశాయి. బ్రహ్మోస్ మిసైల్ ని వేరే దేశాలకు అమ్మాలంటే దానికి రష్యా పర్మిషన్ తీసుకోవాలి. బ్రహ్మోస్ మిసైల్ ని ఇండియాలోని బ్రహ్మపుత్ర నది మరియు రష్యాలోని మోస్కో నదుల పేర్లను కలిపి బ్రహ్మోస్ గా పేరు పెట్టారు. ఇండియాలోని డిఆర్డిఓ, రష్యాలోని ఎన్పిఓఎన్ లు కలిసి బ్రహ్మోస్ ని అభివృద్ధి చేశాయి. ఇదొక సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్. దీని స్పీడ్ మాక్ 2.8 నుండి మాక్ 3 వరకు ఉంటుంది. గాలి వేగం కన్నా 3 రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది. ఇది శత్రువుల రాడార్లకు కనిపించకుండా ప్రయాణిస్తుంది. ఒక్కసారి టార్గెట్ ని ఫిక్స్ చేస్తే హై యాక్యురసీతో లక్ష్యాన్ని హిట్ చేస్తుంది. సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబిలిటీ కేవలం 1 మీటర్ మాత్రమే. అంటే టార్గెట్ చేస్తే 1 మీటర్ ఎర్రర్ మాత్రమే ఉంటుంది. ఇది 290 కిలోమీటర్ల నుండి 800 కిలోమీటర్ల రేంజ్ దూరంలోని లక్ష్యాలను సైతం గురి తప్పకుండా ఛేదించగలుగుతుంది. బ్రహ్మోస్ మిసైల్ లో 200 నుండి 300 కేజీల నార్మల్ వార్ హెడ్ ని మరియు న్యూక్లియర్ వార్ హెడ్స్ ని మోసుకొని వెళ్తుంది. దీన్ని నేల నుండి, షిప్ నుండి మరియు విమానాలు, సబ్మెరైన్ల నుండి ఈ మిసైల్ ని లాంచ్ చేయవచ్చు. చూడ్డానికి చాలా చిన్నగాను లైట్ వెయిట్ తో ఉండి వేగంగా ప్రయాణించగల నెక్స్ట్ జనరేషన్ బ్రహ్మోస్ మిసైల్ అనేది ప్రజెంట్ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది. హైపర్ సోనిక్ వర్షన్ మాక్ 5 ని కలిగి గాలి కన్నా 5 రెట్ల వేగంతో ప్రయాణించే బ్రహ్మోస్ 2 మిసైల్ ని డిఆర్డిఓ అభివృద్ధి చేస్తోంది.